హలో గైస్, అవర్ ఇది సజకుమార్ చూస్తున్నారు దేశప్రగా యూట్యూబ్ ఛానల్. గైస్, ఇవాళ వీడియోలో మీకు ఇది ఎలాంటి టెక్ రిలేటెడ్ అయితే కాదు, ఇది ఎడిటింగ్ రిలేటెడ్. అంటే ఈ మధ్య నాకు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్ చేస్తున్నారు. సో వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చేసాను. ఏదైతే నేను లైవ్ కోర్స్ స్టార్ట్ చేశానని చెప్పేసి, అంటే ఎడిటింగ్ కోర్స్ స్టార్ట్ చేశానని చెప్పేసి పోస్ట్ అయితే పెట్టాను. అందులో వాట్సాప్ నెంబర్ పెట్టాను. చాలా మంది ఆ వాట్సాప్ కి అయితే కోర్స్ జాయిన్ అవ్వకపోయినా కానీ వాళ్ళ పర్సనల్ డౌట్స్ పడడానికి నాకు మెసేజ్ మీద మెసేజ్ చేస్తున్నారు. మెసేజ్లే కాదు, ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్ కానీ, మెయిల్స్ కానీ దీంట్లో వదలట్లేదు. ఆఖరికి నాకేం చేయాలో అర్థం కాక, సో వాళ్ళు అడిగిన డౌట్స్ చాలా రిలేటెడ్ గా ఉన్నాయి. అంటే ఎప్పుడైతే నేను ఎడిటింగ్ కంటెంట్ ఆపేసానో అప్పుడు చాలా మందికి డిసప్పాయింట్ అయిపోయింది. అంటే ఎడిటింగ్ కోసం నేను సపరేట్ ఛానల్ పెట్టాను. బట్ ఏంటంటే టెక్ రిలేటెడ్ నేను సక్సెస్ అవ్వాలని చెప్పేసి టెక్ వీడియోస్ చేస్తాను ఎక్కువ. ఇంకా మెయిన్ గా ఈ వీడియోలో కంటెంట్ ఏంటి, ఈ వీడియోలో ఏం లేదు, ప్రీమియర్ ప్రో వర్సెస్ ఫిల్మోరా అనమాట. చాలా మందికి ప్రీమియర్ ప్రో అనేది తెలిసే ఉంటుంది, ఫిల్మోరా కూడా చాలా మంది తెలిసే ఉంటుంది. బట్ ఏంటంటే ప్రీమియర్ ప్రో ఈజీ ఉంటుందా, ఫిల్మోరా ఈజీ ఉంటుందా? సో దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్టింగ్ లో చెప్పేస్తాను, ప్రీమియర్ ప్రో అనేది మీరు ఎడిటింగ్ అనేది కష్టపడి నేర్చుకోవాలి. ప్రతి పాయింట్ నేను ఎవ్రీ పాయింట్ క్లీన్ గా నేర్చుకోవాలి. నేను ఎడిటింగ్ లో టాప్ పొజిషన్ లో ఉండాలి, మంచి ప్రో లెవెల్ లో ఎడిటింగ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ప్రీమియర్ ప్రో అనేది యూజ్ అవుతుంది. లేదు, నాకు షార్ట్ టర్మ్ లో నేను ఎడిటింగ్ నేర్చేసుకోవాలి, నేను మంచి వైరల్ ఎడిట్స్ చేయగలగాలి, అది అతి తక్కువ టైంలో అని అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఫిల్మోరా అనమాట. సో ప్రీమియర్ ప్రో లో మనకి ఏ ఫీచర్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. బట్ ఎక్కువ మంది ప్రీమియర్ ప్రో యూజ్ చేస్తుంటారు. ఆల్సో నేను కూడా ఎక్కువ ప్రీమియర్ ప్రోనే యూజ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే వన్స్ అది నేర్చుకున్నాక మనకు ప్రతి ఒక్క టూల్ అనేది మైండ్ లో ఉండిపోతుంది కాబట్టి ఎలాంటి వీడియో అయినా ఈజీగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. కానీ ఎవరైతే బిగినర్స్ ఉంటారో, ఎడిటింగ్ గురించి అవగాహన లేకుండా ఎడిటింగ్ నేర్చుకోవాలి అని ప్యాషన్ తో వస్తారు కదా, అలాంటి వాళ్ళకి ప్రీమియర్ ప్రో అనేది ఒక్క ముక్క కూడా అర్థం కాదు. చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. బేసిక్ లెవెల్ నేర్చుకోవాలంటేనే మనకు మైండ్ అయితే పోతుంది, నేర్చుకోవడానికి చాలా టైం అయితే తీసుకుంటుంది అది. బట్ ఫిల్మోరా అలా కాదు. ఫిల్మోరా మీరు వన్స్ ఒక్కసారి చూసారంటే, జస్ట్ 1 వీక్ కూర్చున్నారంటే ఫిల్మోరా గురించి మీకు పూర్తిగా అర్థమైపోద్ది. ఎలాంటి వీడియోస్ అయినా మీరు ఈజీగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అందులో అంత సింపుల్గా ఉంటాయి, ఎక్కువ ఏ ఫీచర్స్ ఉంటాయి అండ్ ఆటోమేషన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఆటోమేటిక్గా ఎక్కువ ఆటో కట్అవుట్ చేసుకోవడం కానీ ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫిల్మోరా వీడియోస్ అనేవి మన ఛానల్ చాలా అప్లోడ్ చేశాను నేను. ది ఎక్స్ప్లోర్ గైడ్ ఛానల్లోనే చాలా ఉన్నాయి. ఆ ప్లేలిస్ట్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి క్లిక్ చేసి ఆ ప్లేలిస్ట్ అనేది చూడండి, మీకే అర్థమవుతుంది. సో స్పెషల్గా ప్రీమియర్ ప్రోలో, ఫిల్మోరాలో మనం ఒక వీడియో తీసుకుని ఎడిటింగ్ చేసేటప్పుడు అవుట్పుట్ అనేది సేమ్ వస్తుందా రాదా అంటే మాత్రం తప్పకుండా 100% సేమ్ వస్తుంది. బట్ ఏంటంటే ఫిల్మోరాలో మనకు ఫాస్ట్ అవుతుంది వర్క్. బట్ ప్రీమియర్ ప్రోకి వచ్చేసరికి చాలా లేట్ అయితే అవుతుంది అనమాట. అంటే ఒక షార్ట్ని మనం ఎడిటింగ్ చేయాలంటే మినిమం 30 minutes తీసుకుంటాం. ఒక 30 minutesలో మనం ప్రీమియర్ ప్రోలో షార్ట్ ఎడిటింగ్ చేయగలిగితే ఫిల్మోరాలో మనం కేవలం 20 minutesలో చేయగలుగుతాం. అంటే దగ్గర 10 minutes టైం అనేది మనకు సేవ్ అవుతుంది. ఎక్కడ ఫిల్మోరాలో. ప్రీమియర్ ప్రోలో మనకి 10 minutes ఎక్స్ట్రా పడుతుంది అనమాట. సో ఇప్పుడు లాంగ్ వీడియో ఎడిటింగ్ చేయడానికి 2 hours టైం తీసుకున్నాం అనుకోండి, ఫిల్మోరాలో మీకు 1 hour పడితే ప్రీమియర్ ప్రోలో మీకు 1.5 hour 2 hours పడుతుంది అనమాట. ఈజీగా పడిపోతుంది టైం అనేది. సో ఎవరైతే బిగినర్స్ ఉంటారో అలాంటి వాళ్ళకి ఫిల్మోరా అనేది బెస్ట్ చాయిస్ అని చెప్పాలి. సో ఈ ఫిల్మోరా గురించి తెలుసుకుందాం. ఫిల్మోరాలో ఏముంటాయి, ప్రీమియర్ ప్రోతో పోలిస్తే ఇందులో ఏ ఎక్స్ట్రా ఏమున్నాయి, వాటి గురించి మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఇంకోటి, మనకి ప్రీమియర్ ప్రో అనేది కాస్ట్ ఎక్కువ, మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి దాని మీద. బట్ ఏదైతే మనకి ఫిల్మోరా ఉందో సో చాలా తక్కువ ప్రైస్ లోనే మనకి అదైతే అందుబాటులో ఉంది. మీరు ప్రైస్ అనేది స్క్రీన్ మీద చూసుకోవచ్చు. సో సాఫ్ట్వేర్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా మెయిన్ గా మనం ఫిల్మోరాలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో తెలుసుకుందాం. మనకి ఫిల్మోరా అనేది టోటల్ గా ఏఐ పవర్డ్ సాఫ్ట్వేర్ అనమాట. ప్రీమియర్ ప్రో అనేది నార్మల్ గా మనం ఎక్కువగా మాన్యువల్ గా చేసుకునే సాఫ్ట్వేర్. బట్ రెండింటికి మీకు చాలా తేడా అనేది ఉంటుంది. ఇప్పుడు ఫిల్మోరాని యూజ్ చేయాలంటే మీరు ప్రతి ఒక్కటి లైక్ ఏ ఫీచర్స్తో పాటు ప్రతి ఒక్కటి ఇందులో యూజ్ చేసుకోవచ్చు. బట్ ప్రీమియర్ ప్రోలో ఏంటంటే మనం ప్రీమియర్ ప్రోలో ఏదైనా వీడియో ఎడిటింగ్ చేయాలంటే సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సపోర్ట్ అయితే తీసుకోవాలి. ప్రీమియర్ ప్రో ప్లస్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ని కలిపి ఫిల్మోరా అయితే ముందు ఉంటుంది అనమాట. సో ఇందులో మనకి ప్రీమియర్ ప్రోలో చేసే ఎడిటింగ్ కానీ ఇంకా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో చేసే ఎడిటింగ్ కానీ రెండింటిని కలిపి అయితే ఉంటుంది సాఫ్ట్వేర్ అనేది. సో అందుకని చెప్పేసి ఫిల్మోరాలో మీరు ఎలాంటి వీడియోస్ అయినా ఈజీగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇంకా ప్రీమియర్ ప్రోకి ఫిల్మోరాకి తేడా అంటే తెలుసుకుందాం. ఇక్కడ మనకి ఫిల్మోరాలో చూసినట్లయితే మనకు స్పీచ్ టు టెక్స్ట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసుకొని మీరు వీడియోకి సబ్ టైటిల్స్ అనేవి ఆటోమేటిక్ గా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ప్రతి ఒక్క లాంగ్వేజ్ సపోర్ట్ ఉంటుంది. తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, మీ ఇష్టం ఎన్ని లాంగ్వేజెస్ అయినా ఇందులో మనకి అవైలబుల్ గా అయితే ఉంటాయి అనమాట. కన్నడ, తమిళ్, మలయాళం ఇలా అనమాట. చాలా లాంగ్వేజెస్ అనేవి మనకు అవైలబుల్గా ఉంటాయి. మనకు నచ్చిన లాంగ్వేజ్లో మనం దీనికి వీడియో సబ్ టైటిల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. బట్ మనకు ప్రీమియర్ ప్రోలో చూసుకున్నట్లయితే ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది అండ్ అదర్ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. చాలా మినిమల్గా ఉంటాయి. మీకు ఏదైనా సబ్ టైటిల్స్ యాడ్ చేసుకోవాలంటే చాలా టైం తీసుకుంటుంది ప్రీమియర్ ప్రోలో. బట్ ఇందులో మాత్రం ఫిల్మోరాలో మీకు విత్ ఇన్ మినిట్స్లో అయిపోద్ది. ఓకే, చాలా ఫాస్ట్గా మనకి సబ్ టైటిల్స్ అనేవి యాడ్ చేస్తుంది. సో అదొక పాయింట్ ఇందులో చాలా బాగుంటుంది. ఇంకా ఆ తర్వాతకి మనకి ఇందులో ఫిల్మోరాలో ఏ ఇమేజ్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్ గా మీరు ఒక టెక్స్ట్ ని యాడ్ చేసి ప్రాంప్ట్ ని ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్
ఆప్షన్ మీకు ప్రీమియర్ ప్రో అయితే లేదు, ఎందుకంటే ప్రీమియర్ ప్రోలో మనకి ఏ ఫీచర్స్ అనేవి చాలా తక్కువ అనమాట. ఫిల్మోరా అనేది మనకు టోటల్ గా ఏఐ పవర్డ్ సాఫ్ట్వేర్ కాబట్టి ఇందులో ఈ ఆప్షన్ అయితే ఉంది మనకి. సో మంచిగా మనకి ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాతకి మనకి ఏ మ్యూజిక్ జనరేటర్ అయితే ఉందన్నమాట. సో మీరు ఏఐని యూజ్ చేసుకొని ప్రాంప్ట్ ఇచ్చేసి మీకు నచ్చిన మ్యూజిక్ ని జనరేట్ చేసుకోవచ్చు. దీనివల్ల మీకు ఎలాంటి కాపీరైట్ స్ట్రైక్స్ అయితే పడవు, క్లెయిమ్స్ కూడా పడవు అనమాట. ఈ ఫిల్మోరాలో మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు ఈ మ్యూజిక్ ని యాడ్ చేసుకుంటే. బట్ మీరు ప్రీమియర్ ప్రోలో యాడ్ చేసుకోవాలంటే మీరు సపరేట్ గా బయట నుంచి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. సో ఇందులో సాంగ్స్ అయితే మనం ఎలాంటి మ్యూజిక్ ని జనరేట్ చేసుకోలేమన్నమాట. అలాంటి సౌండ్ ఎఫెక్ట్స్ కూడా మనం ఇందులో జనరేట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే ఏ టెక్స్ట్ టు వీడియో అనమాట. మనం టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చేసి ఒక వీడియోని అయితే జనరేట్ చేయొచ్చు. అది మన ప్రీమియర్ ప్రోలో అయితే ఆప్షన్ లేదు మనకి. మనం బయట నుంచి స్టాక్ ఫుటేజెస్ ని డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోవాల్సిందే. బట్ ఫిల్మోరాలో మనకి టెక్స్ట్ ఇస్తే మనకి వీడియో అనేది జనరేట్ చేసి ఇచ్చేస్తుంది. సో ఎవరైతే షార్ట్ వీడియో ప్రొడక్షన్స్ కానీ లాంగ్ వీడియోస్ లో మీరు బీరోల్స్ ని యూజ్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళ కోసం ఈ ఏ టెక్స్ట్ వీడియో అనేది యూజ్ అవుతుంది అనమాట. సో మీరు విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఏదైనా ఓవర్లేస్ కానీ ఇలాంటివి మీరు బ్యాక్గ్రౌండ్ స్టాక్ వీడియోస్ కానీ ఇవన్నీ మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఇంకా ఏ థంబ్నెయిల్ క్రియేటర్ అనమాట. ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేయాలంటే ఫోటోషాప్ యూజ్ చేస్తారు, లేదంటే క్యాన్వా యూజ్ చేస్తారు. వీడియో ఎడిటింగ్ కి ప్రీమియర్ ప్రోని కానీ ఇంకా అదర్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా విఎఫ్ఎక్స్ కంపోజింగ్ చేయడానికి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు. బట్ ఫిల్మోరాలో మనకి విఎఫ్ఎక్స్ కంపోజింగ్ చేసుకోవచ్చు, వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు, ఏ ఫీచర్స్ ని యూజ్ చేయొచ్చు, అలానే థంబ్నెయిల్ కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత స్మార్ట్ కట్అవుట్ అనమాట. అంటే ఒక వీడియో నుంచి మనం బ్యాక్గ్రౌండ్ అనేది కట్ చేసుకోవచ్చు. ఇందులో మనకి స్మార్ట్ కట్అవుట్ ఉంది, ఏ పోర్ట్రేట్ కట్అవుట్ ఉంది అనమాట. ఈ రెండింటిని మీరు యూజ్ చేసుకొని ఆటోమేటిక్ గా మీరు ఎలాంటి కష్టపడాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ ఇది బ్యాక్గ్రౌండ్ కట్ చేస్తుంది. సో బ్యాక్గ్రౌండ్ లో మనం టెక్స్ట్ ని కానీ ఇంకేదన్నా బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ కానీ ఇలాంటివి అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అదే మీరు ప్రీమియర్ ప్రోలో తీసుకున్నట్లయితే ప్రీమియర్ ప్రోలో మీకు మాస్కింగ్ ఆప్షన్ ఉంటుంది. కానీ మాస్కింగ్ యూజ్ చేసుకొని మీరు బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకోవచ్చు. బట్ ఫ్రేమ్ బై ఫ్రేమ్ మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే చాలా కష్టపడాలి. ఒకవేళ మీరు ప్రీమియర్ ప్రోలో బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ లో టెక్స్ట్ కానీ ఇంకేదైనా యాడ్ చేసుకోవాలంటే మాత్రం మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ని యూజ్ చేయాలి. సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో మనకి రోటో బ్రష్ ఉంటుంది, దాని ద్వారా మీరు బ్యాక్గ్రౌండ్ అనేది కట్ చేసుకోవచ్చు. బట్ ఇందులో మాత్రం మీకు డైరెక్ట్ గా ఈ ఆప్షన్ అనేది ఇచ్చేసారు మనకి ఫిల్మోరాలో స్మార్ట్ కట్అవుట్ అని చెప్పేసి. చాలా ఇంటెలిజెంట్ గా మనకు వీడియోలో బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేస్తుంది. సో అది నాకు చాలా బాగా నచ్చింది ఇందులో మాత్రం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇందులో మనకి చాలా వరకు క్రియేటివ్ అసెట్స్ అయితే ఉన్నాయి. మంచి రిచ్ ఆన్లైన్ వీడియో రిసోర్సెస్ కానీ, టెంప్లెట్స్ కానీ, టెక్స్ట్ ఎఫెక్ట్స్ కానీ, మ్యూజిక్ కానీ, సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ఇలా చాలా అయితే మనకి ఇందులో చూడడానికి అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఆ తర్వాత మనకి ఇక్కడ ప్రిజెస్ కూడా ఉంటాయి, టెంప్లెట్స్ ఉంటాయి. వాటిని యూజ్ చేసుకొని మనం ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉంటాయి, మీరు పైన చెక్ చేసుకోవచ్చు. ఇంకా కీ ఫ్రేమింగ్ అయితే ఉంటుంది ఇందులో. సో మనకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రీమియర్ ప్రోలో కీ ఫ్రేమింగ్ ఎలా అయితే ఉంటుందో ఇందులో కూడా మనం కీ ఫ్రేమ్స్ ని యూజ్ చేసుకొని యానిమేషన్ అయితే చేసుకోవచ్చు. అదొకటి ఇందులో నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా స్పీడ్ ర్యాంపింగ్ కూడా ఉంటుంది. మనకు డిఫాల్ట్ గా కొన్ని స్పీడ్ ర్యాంపింగ్ కర్వ్ ఎఫెక్ట్స్ అయితే ఇచ్చేస్తుంటాడు. సో మన వీడియోస్ కి వీటిని యాడ్ చేసుకుంటే మనం ఈజీగా స్పీడ్ ర్యాంపింగ్ వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. అదొకటి ఇందులో నాకు చాలా బాగా నచ్చింది. ఇది మనం ప్రీమియర్ ప్రోలో చూసుకున్నట్టయితే స్పీడ్ ర్యాంపింగ్ అనేది మనం మాన్యువల్ గా చేసుకోవాలి. స్పీడ్ ర్యాంపింగ్ అనేది సో మాన్యువల్ గా చేసుకుంటేనే ఇందులో అయితే అవుతుంది. మీకు ఆటోమేటిక్ గా చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఫిల్మోరాలో మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇంకోటి మోషన్ ట్రాకింగ్ ఉంది. మోషన్ ట్రాకింగ్ అనేది మనకు ప్రీమియర్ ప్రోలో అవైలబుల్ లేదు, మనకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో అవైలబుల్ ఉంది. రెండింటిని మనం యూజ్ చేసుకుంటేనే మనం మోషన్ ట్రాకింగ్ అనేది యూజ్ చేయొచ్చు. బట్ ఇందులో ఫిల్మోరాలో మాత్రం మనకు మోషన్ ట్రాకింగ్ ఇందులోనే ఇంటిగ్రేట్ అయితే ఉందన్నమాట. సో దీన్ని యూజ్ చేసుకొని మనం ట్రాక్ చేసుకోవచ్చు. అక్కడ ఏదైనా మనకు నచ్చిన ఇమేజెస్ కానీ లోగోస్ కానీ యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అనమాట ఈ ఫీచర్ అనేది. ఒకసారి యూజ్ చేయండి. ఇంకొకటి డ్రా మాస్క్ అనమాట. సో మాస్క్ అయితే మనం ఇందులో ఉంటుంది, మాస్క్ ఆప్షన్ కూడా. సో బ్లెండింగ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో వీటిని యూజ్ చేసుకుని మీరు డబుల్ యాక్షన్ కానీ లేదంటే పోల్ ఎఫెక్ట్ కానీ లూప్ ఎఫెక్ట్ కానీ ఇలాంటి అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇవి మీరు ప్రీమియర్ ప్రోలో కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ దాంతో పోలిస్తే ఇందులో మీరు ఫిల్మోరాలో చాలా స్పీడ్గా అయితే చేసుకోవచ్చు అనమాట. వర్క్ చాలా స్పీడ్ ఉంటుంది మీకు. సో ఎలాంటి కష్టం అయితే ఉండదు. ఇంకోటి మీరు ఆడియో డిటాచింగ్ చేసుకోవడం కానీ యాడ్ చేసుకోవడం కానీ ఆడియోని వీడియోని సెపరేట్ చేసుకోవడం కానీ ఆడియోలో ఉన్న మ్యూజిక్ ని ఇంకొకటి వోకల్స్ ని సెపరేట్ చేయడం కానీ సో ఇలా చాలా ఆప్షన్స్ అనేవి ఇందులో చూడడానికి అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే స్క్రీన్ రికార్డర్ అనమాట. మనకు ప్రీమియర్ ప్రోలో ఎలాంటి స్క్రీన్ రికార్డ్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు. మనం సపరేట్ గా వేరే సాఫ్ట్వేర్స్ యూజ్ చేసుకుని స్క్రీన్ రికార్డ్ చేసుకోవాలి. బట్ ఇందులో మాత్రం మీకు ఫిల్మోరాలో స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. సో మీరు స్క్రీన్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు, హై క్వాలిటీలో రికార్డ్ చేసుకుని ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అదొకటి మంచి ఆప్షన్ అయితే ఇచ్చారు ఇందులో. చాలా ఏ ఫీచర్స్ ఉన్నాయి, చాలా మంచి మంచి టూల్స్ ఉన్నాయి. మీరు ఎక్స్పెక్ట్ చేయలేనివి చాలా టూల్స్ అయితే ఉన్నాయి ఇందులో. నేను చాలా వరకు వీడియోస్ చేశాను దీనికి సంబంధించి. మీకు ప్లేలిస్ట్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూడండి, మీకు చాలా ఫీచర్స్ అనేవి ఉన్నాయి. నేను ఇందులో ఇప్పుడు చాలా తక్కువ చెప్పుకుంటున్నాను, లెంత్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి. సో ప్రీమియర్ ప్రోతో పోలిస్తే ఫిల్మోరా ఎంతవరకు బెటర్ అనేది ఈ వీడియోలో మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అంతే. ఇంకా లేయర్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, మీకు అడ్జస్ట్మెంట్ లేయర్ ఉంటుంది. సో వీటిని యూజ్ చేసుకుని మీరు లైక్ బ్లర్ యాడ్ చేసుకోవడం కానీ ట్రాన్సిషన్స్ యాడ్ చేసుకోవడం కానీ ఇలా మనకు చాలా ఆప్షన్స్ అనేవి చూడడానికి కనిపిస్తూ ఉంటాయి. సో మీకు ప్రీమియర్ ప్రో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ని కలిపి మిక్సీ వేసి కొడితే మనకి ఫిల్మోరా బయటకు వస్తుంది అనమాట. సో ఫిల్మోరా అనేది మీకు ఆల్ రౌండర్ అని చెప్పాలి.
ఎప్పుడైతే మీరు ప్రొఫెషనల్ వేలో మాన్యువల్గా ఎడిటింగ్ నేర్చుకోవాలి, సో ఎడిటింగ్ గురించి మంచి పట్టు నేను సంపాదించుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ప్రీమియర్ ప్రో ఆఫ్టర్ ఎఫెక్ట్స్కి అయితే వెళ్ళండి. లేదు నేను ఓన్లీ కంటెంట్ ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలి, నేను మనీ ఎర్న్ చేయాలి, ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా నేను మనీ ఎర్న్ చేయాలి, నా ఓన్ వీడియోస్ నేను ఎడిటింగ్ చేసుకోవాలి, వైరల్ అండ్ ట్రెండింగ్ వీడియోస్ని ఎడిటింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ఈ ఫిల్మోరా అనేది యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఉన్న టూల్స్ ఏ ఫీచర్స్ అనమాట, ఏ ఫీచర్స్ అనేవి ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి కాబట్టి సో మీరు ఎడిటింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంటే బిగినర్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా ఇందులో ఎడిటింగ్ అనేది సింపుల్గా నేర్చుకోవచ్చు అనమాట. సో అంత మంచి ఫీచర్స్ అనేవి ఇందులో చూడడానికి అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో గైస్ చూసారు కదా వీడియో అనిపించింది కదా కామెంట్స్ తెలియజేయండి. అండ్ తప్పకుండా వీడియో ఎడిటింగ్ లవర్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. సో నా కష్టానికి ఒక లైక్ చేసుకోండి. ఎవరైనా మన ఛానల్ని ఫాలో అవ్వకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి. భయ్యా మీ వీడియోస్ అనేవి జస్ట్ ఎడిటింగ్ వీడియోస్ కోసం చూస్తాము అనుకున్న వాళ్ళు డైనోకర్స్ అని చెప్పి మన ఛానల్ అయితే ఉంది, దాని అయితే మీరు ఫాలో అవుతానండి. డైనోకర్స్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అక్కడి నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. ఇక నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. అంతవరకు థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.